హరి ఓం శ్రీ గణేశ గురుభ్యో నమ కార్తీక దామోదరాయ నమ ఓం నమ శివాయ ఓం నమో నారాయణాయ కార్తీక పురాణము 15వ అధ్యాయము 15వ రోజు పారాయణము దీప ప్రజ్వలం వల్ల ఎలుక పూర్వజన్మ స్మృతి వచ్చి నర రూపాన్ని పొందడము జనక మహారాజుతో వశిష్ఠ మహర్షి చెబుతూ ఉన్నాడు. ఓ జనక మహారాజా, కార్తీక మహాత్మ్యం గురించి ఎంత చెప్పినా కూడా తనివి తీరదు, పూర్తి కాదు. ఇది మరి ఒక ఇతిహాసం కూడా ఉంది, చెప్తాను విను అని చెబుతూ ఉన్నాడు. శివకేశవుల వద్ద దీపారాధన చేయడం వలన, పురాణం చదవడం వలన లేదా పురాణాలు వినడం వలన సాయంత్రం దేవతా దర్శనం చేయలేని వారు కాలసూత్రము అనేటువంటి నరకంలో బడి కొట్టుమిట్టాడతారు. ఈ కార్తీక శుద్ధ ద్వాదశి దినమున మనసారా శ్రీహరిని పూజించిన వారికి అక్షయ పుణ్యము కూడా కలుగుతుంది. శ్రీమన్నారాయణుని గంధ పుష్ప అక్షతలతో పూజించిన ధూపదీప నైవేద్యములు ఇచ్చిన ఎడల విశేషమైనటువంటి ఫలితాన్ని పొందుతారు. ఈ విధంగా నెల రోజులు విడువక చేసిన అటువంటి వారు దేవదుందుపుడు మోగుచుండగా విమానమెక్కి వైకుంఠానికి పోతారు. నెల రోజులు చేయలేని వారు కార్తీక శుద్ధ త్రయోదశి, చతుర్దశి, పౌర్ణమి రోజులయందు 3 రోజులైన నిష్ఠతో పూజలు చేసి ఆవు నేతితో దీపాన్ని ఉంచవలేను. ఈ కార్తీక మాసములో ఆవు పాలు పుతికినంత సేపు మాత్రమే దీపముంచినటువంటి ఎడల మరుజన్మలో బ్రాహ్మణుడిగా జన్మించును. ఇతరులు ఉంచినటువంటి దీపము ఎగదోసి వృద్ధి చేసిన ఎడల, లేక ఆరిపోయిన దీపమును మరలా వెలిగించినటువంటి ఎడల అటు వారందరూ కూడా సమస్త పాపాలను కూడా పోగొట్టుకున్న వారవుతారు. దీనికి కూడా ఒక కథ ఉంది అని వశిష్ఠుల వారు చెబుతూ ఉన్నారు. సరస్వతి నది తీరమున శిథిలమైనటువంటి ఒక దేవాలయం ఉండేది. కర్మనిష్ఠుడు అనేటువంటి ఒక దయార్ద్ర హృదయుడు, ఒక యోగి పుంగవుడు ఆ దేవాలయానికి వచ్చి కార్తీక మాసమంతయు కూడా అక్కడనే ఉండి పురాణ పఠనం చేస్తూ ఒక పాడుబడినటువంటి దేవాలయాన్ని శుభ్రంగా ఊడ్చి నీళ్లతో కడిగి బొట్లు పెట్టి పక్కన గ్రామానికి వెళ్ళి ప్రమిదలు తెచ్చి దూదితో వత్తులు వేసి 12 దీపములు ఉంచి స్వామిని పూజిస్తూ నిష్ఠతో పురాణం చదువుతూ ఉండెను. ఈ విధంగా కార్తీక మాసం ప్రారంభం నుంచి చేయిచూ ఉండగా ఒకరోజు ఒక ఎలుక ఆ దేవాలయంలోకి ప్రవేశించి నలుమూలలు వెదికి తినడానికి ఏమీ దొరకనందువలన అక్కడ ఆరిపోయి ఉన్నటువంటి వత్తిని తినవలసినదేనని అనుకుని నోట కరచుకొని పక్కనున్న దీపము వద్ద ఆగెను. నోట కరచి ఉన్నటువంటి వత్తి చివరకు అగ్ని అంటుకొని ఆరిపోయిన వత్తి కూడా వెలిగి వెలుతురు వచ్చెను. అది కార్తీక మాసం ఒకటి వలన శివాలయంలో ఆరిపోయినటువంటి వత్తి ఈ ఎలుక వల్ల వెలుగుట చేత ఆ ఎలుకకు పాపములన్నీ కూడా హరించుకుపోయి పుణ్యము కలిగినందువలన వెంటనే దాని రూపము మారి మానవ రూపంలో నిలబడెను. ధ్యాననిష్టలో ఉన్నటువంటి యోగి పుంగవుడు తన కన్నులను తెరిచి చూడగా పక్కన ఒక మానవుడు నిలబడి ఉండటం గమనించి, ఓయి నీవెవరు అని ప్రశ్నించెను. ఎందుకు ఇట్లా వచ్చినావు, ఇక్కడ నిలబడి ఎందుకున్నావు అంటే, ఆర్య నేను మూషికమును, రాత్రి నేను ఆహారాన్ని వెతుక్కుంటూ దేవాలయంలోకి ప్రవేశించినాను. ఇక్కడ ఏమీ కూడా దొరకపోవడం వలన నెయ్యి వాసనతో ఉన్నటువంటి ఆ యొక్క వర్తిని తినాలా అని చెప్పేసి దాని నోట పట్టుకొని ఉండగా నా అదృష్టము కొలది ఆ వర్తి వెలిగింది. నా పాపములు పోయినాయి. కాబట్టి వెంటనే పూర్వజన్మ రూపాన్ని నేను పొందినాను అని ఆ మూషికము అనేటువంటి ఆ మనిషి చెప్పినాడు. అయితే మహానుభావ, నేను ఎందుకు ఈ మూషిక జన్మ ఎత్తవలసి వచ్చిందో దానికి కారణం ఏమిటో మీరు మీ దివ్య దృష్టితో చెప్పండి అనంటే, అప్పుడు ఆ యోగీశ్వరుడు ఆశ్చర్యపడి తన దివ్య దృష్టి తేజ సర్వము తెలుసుకొని, ఓయి కిందటి జన్మలో నీవు బ్రాహ్మణుడవు, నిన్ను బాహ్లీకుడని పిలిచేటువంటి వాడు, నీవు జైనమత వంశానికి చెందినవాడవు, నీ కుటుంబాన్ని పోషించుటకు వ్యవసాయం చేస్తూ ధనాశపరులై దేవపూజలు నిత్యకర్మలు మరిచి నీచుల సహవాసం వలన నిషిద్ధాన్నము తినుచు మంచి వారలను యోగ్యులను నిందిస్తూ పరుల చింత స్వార్థ చింతన గలవాడవై ఆడపిల్లలను అమ్మువేటువంటి వృత్తి చేస్తూ దానివల్ల సంపాదించినటువంటి ధనాన్ని కూడబెట్టి సమస్త తినుబండారములను కూడా కడు చౌకగా కొని తిరిగి వాటిని ఎక్కువ ధరలకు అమ్మి అట్లు సంపాదించినటువంటి ధనము నీవు అనుభవించక ఇతరులకు పెట్టక ఆ ధనము భూస్థాపితం చేసి పిసినారవై దీవించినావు. మరణించిన తరువాత ఎలుక జన్మ ఎత్తి వెనుకటి జన్మ పాపమున అనుభవిస్తూ ఉన్నావు. కాబట్టి భగవంతుని యొక్క దగ్గర ఆరిపోయినటువంటి దీపాన్ని వెలిగించినందువలన పుణ్యాత్ముడివై మళ్ళా పూర్వజన్మ రూపాన్ని పొందినావు. దాని వలనే నీకు తిరిగి పూర్వజన్మ ప్రాప్తించింది. కాబట్టి నీవు నీ గ్రామానికి పోయి నీ పెరటి యందు పాతి పెట్టినటువంటి ధనాన్ని తవ్వి ఆ ధనముతో దాన ధర్మాలు చేసి భగవంతుని ప్రార్థించుకొని మోక్షాన్ని పొందు అని అతనికి నీతులు చెప్పేసి ఉపదేశం చేసి ఆ యోగి పుంగవుడు ఆ ఎలుకను పంపించినాడు. ఇట్లా స్కాంద పురాణాంతర్గతమైనటువంటి వశిష్ఠ ప్రోక్త కార్తీక మాహాత్మ్యమునందరి 15వ రోజు పారాయణం సమాప్తం. హరి ఓం తత్సత్.